విజయవాడ పశ్చిమలో టీడీపీ జనసేన మధ్య ముసలం మొదలైంది. నేతల మధ్య టికెట్ పంచాయతీ ముదురుతోంది. తనకు టీడీపీ నుంచి టికెట్ కావాలని జలీల్ ఖాన్ అంటుండగా దానికి కౌంటర్ ఇచ్చారు జనసేన నేత పోతిన మహేష్. కొంతమంది నేతలు వ్యక్తిగత స్వార్థం కోసం కులం మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంలో అందరూ కూడా సీట్లు అడుగుతారు, ఉత్సాహంగా పాల్గొంటారు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఈ పశ్చిమ నియోజకవర్గంలో జలీల్ ఖాన్ అనే వ్యక్తికి ఒక మాజీ ఎమ్మెల్యేగా నాకు ఇక్కడ పోటీ లేదు, మాకు సాటి లేదు. ఇది మైనార్టీ సీట్. ఇది దాదాపు 60,000 ఓట్లు ఉన్న మైనార్టీ సీటు. ముస్లిం మైనార్టీలకి సెంటిమెంట్ ఇది. ఇప్పుడు బీసీలకు కానీ, కాపులకు కానీ, లేదా కమ్మాർക്ക് కానీ, రెడ్లకు కానీ, ఎస్టీలకు కానీ 170 నియోజకవర్గాలు అనేక చోట్ల వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. మాకున్న అవకాశాలు విజయవాడ వెస్ట్, తర్వాత గుంటూరు, కడప, అన్ని 4-5 సీట్లు ఉన్నాయి. దాంట్లో కూడా అలయన్స్ అనే పేరుతో అది ఇంకో రకంగా దాన్ని మైనార్టీకి రాకుండా చేస్తే మైనార్టీని సహించరు. సర్వే రిపోర్ట్లు ఉంటాయి, గెలిచే గుర్రాలకి నాయకులు ఇస్తారు. ఎవరు అడుగుతానికి వీలు లేదు. ఇది మైనార్టీ సీట్. ఇది అడుగుతారు, తప్పే ఉంది. వాళ్ళ ఫలితాలు వాళ్ళు చేసుకుంటారు. అది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు. నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా చెప్పా, సార్ మీరు ఓట్లు చీలకూడదు అన్నారు, మీరు దయచేసి మైనార్టీ సీట్లో అలయన్స్ అని పెట్టమాక. 1,700 ఓట్లు వచ్చినాయి మా అమ్మాయికి. గెలిచిన వాళ్ళని 2 సార్లు గెలిచా, ఎదురుగాలిలో గెలిచి. నాకు ఇక్కడ సాటి లేదు. ఎవరు మాట్లాడుతుంటారు. నేను ఒకళ్ళ గురించి కామెంట్ చేయను. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు. కానీ ఇది ముస్లిం మైనార్టీలకి దక్కాల్సిందే. లేదంటే ఉమ్మడి జిల్లాలో 2 ఎంపీలు ఓడిపోతారు, 14 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఓడిపోతారు. వర్గంలో వ్యక్తిగత ప్రయోజనాల కోసం కులాన్ని మతాన్ని అడ్డం పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. కులాన్ని మతాన్ని అడ్డం పెట్టి మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాల నుంచి మీరు అందరూ ఎక్కడున్నారు? ప్రజల కోసం ఎవరన్నా పనిచేశారా? ప్రజలకు అండగా ఎవరన్నా నిలబడ్డారా? చాక్లెట్ కూడా కొనివని ప్రతి ఓళ్ళు వచ్చి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ అంటున్నారు. చాక్లెట్ కూడా కొని ఇలా ప్రజలకి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఎలా? మరి నా కూతురికి టికెట్ ఇస్తే నా కూతురు ఓడిపోతే ఎవరు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలా? కనీసం నేను కూడా చేసుకోవాలి ఆత్మహత్య. నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలా? ఇదేంటి? ఏంటి మీకు జనరల్గా తెలియడానికి మాట్లాడుతుంది, ఇవన్నీ వేరే కాదు. వాస్తవాలు మీ అందరికీ తెలుసు. వాస్తవాలు మీ అందరికీ తెలుసు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, అంతగానే ఏం లేదు. గాలిబ్ సాహిబ్ దర్గా ఆస్తులు నేనా కొట్టేసింది? జుమ్మా మసీద్ ఆస్తులు నేనా కొట్టేసింది? చైర్మన్గా ఉండి చాక్లెట్ కూడా ఇప్పించింది నేనా? ఈ రోజున వ్యక్తిగత ప్రయోజనాల కోసం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ప్రజలు ఎవరు కూడా ఆ ట్రాప్లో పడే పరిస్థితిలో లేరని మీ అందరికీ తెలుసు. కానీ చెప్తున్నా, ఒక మాట చెప్తున్నా, ముస్లిం మైనార్టీల తరఫున వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం పోరాటం చేసింది జనసేన పార్టీ. పశ్చిమ నియోజకవర్గంలో పోతిన మహేష్ మాత్రమే.